హలో, మరొకసారి లైవ్లోకి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ పగడాలన్న సమాధి దగ్గరికి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. సో చాలామంది రూట్ అడుగుతున్నారు. ఇది హరిహర కళాభవన్. ఇటు వెళ్తే ఈ ప్యాట్నీ సెంటర్ నుండి సో జేబీఎస్ వెళ్ళే రూట్కి మనం వెళ్ళాలి. సో ఈ జేబీఎస్కి వెళ్ళే రూట్లో ఇది కరీంనగర్ సిద్దిపేట రూట్. సో ఇదంతా పేరెడ్ గ్రౌండు. ఈ గ్రౌండ్ నుంచి మనం వెళ్తుంటే ఇక్కడ బస్ స్టాప్లు వస్తాయి. సో ఇదంతా జేబీఎస్ రూటు. సో ఇది మీరు వెళ్ళాల్సిన రూట్. ఇది సమాధి దగ్గరికి ఒకవేళ వెళ్ళాలంటే కొంతమంది నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఇందులో నుండి నడుచుకుంటూ వెళ్ళచ్చు, అక్కడ వస్తుంది. సో బండి మీద కానీ కార్లో వచ్చే వాళ్ళు మాత్రం ఈ రూట్లో రావాల్సి ఉంటుంది. సో ఇదంతా జింగానా గ్రౌండ్, పేరెడ్ గ్రౌండ్. సో ఇది ఇక్కడ జేబీఎస్ మెట్రో ఉంటుంది. సికింద్రాబాద్ ఒకవేళ వీళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ ఒక మెట్రో ఉంటుంది. సో ఇక్కడ సిగ్నల్ పడుతుంది. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే 913 పిల్లర్ నెంబర్. ఇక్కడ నుండి ఇటు బోయినపల్లికి వెళ్ళే రూట్ ఉంటుంది మళ్ళీ. సో ఈ బోయినపల్లికి వెళ్ళే రూట్లో అది వచ్చేసి జేబీఎస్ రూటు. ఇది బోయినపల్లి. ఇదే రూట్లో నుంచి ఇది ఒక చిన్న గేట్ ఉంటుంది ఇక్కడ. సో ఇదంతా ఈ గోడను ఆనుకొని సిగ్నల్ నుంచి వస్తుందంటే ఇది ఒక గేట్ ఉంటుంది. సో ఇదే గేట్ నుంచి మనము లోనికి వెళ్తే సో ఇదే దారి. ఇదంతా నిర్మానుష్యమైన ప్రదేశము. సో ఇలా ఉంటుంది. సో దయచేసి లైవ్ని షేర్ చేయండి. సో ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇదంతా వెనకల గ్రౌండ్. వెనకలో నుండి బ్యాక్ సైడ్ కార్లు బండ్లలో రావాలంటే మాత్రమే ఇదే రూట్లో రావాలి. సో ఒకవేళ ఇందాక నేను గేట్ చూపించిన ఆ మెయిన్ రోడ్, ఆ రూట్లో నడుచుకుంటూ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చర్చ్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ ప్రొటెస్టెంట్ సెమెట్రీ ఇది. సో ఇక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది. సో సో ఇది ముందుకెళ్ళ. సో ఇది సో ఇదంతా ఈ యొక్క సమాధుల తోట. సో మనం ఇక్కడ నుండి వెళ్తే అన్న యూట్యూబ్ ఒకసారి ఆన్ చేసి ఈ లైవ్ అని మన గ్రూప్లో షేర్ చేసి ఆనందించి. సో ఇలానే మనం స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే ఇక్కడ నుండి 2 దారులు ఉంటాయి. సో ఇక్కడ నుంచి 2 దారులు ఉంటాయి. సో అన్న ఒక్క నిమిషం. ఇక్కడ ఆ గేట్లో నుంచి మనం స్ట్రైట్గా కనుక వస్తే సో ఇక్కడ నుండి డెడ్ ఎండ్లో వెళ్తుంటుంటే సో వస్తుంటుంది. సో ఇదంతా మరి ఇరువైపులా చూస్తుంటుంటే ఇదే స్ట్రైట్గా చాలామంది వచ్చిపోయి ఉన్నారు. సో ఈ రూటు ఇదంతా. బిషప్ ములకల భాస్కర్ గారు కూడా రావడం జరిగింది. సో ఒక్కరే వచ్చారా? సో ఇది ఇప్పటి వరకు చాలామంది వచ్చిపోయారు. సో చాలామంది అడుగుతూ ఉండే.
మటర్ ఫర్ క్రైస్ట్ కింద ఉంటుంది ఇక్కడ ఉంది మటర్ ఇన్ మెమరీ ఆఫ్ ఆనంద్ బేటా ఆ బ్యాగ్ అక్కడ పెట్టు. అన్న అది నీది ఒకసారి ఆన్ చేయాలి, దాంట్లో తీసి గ్రూప్లో పెట్టు. పెట్టినావా? అయితే చాలా మంది నాకు కూడా పెట్టినావా గ్రూప్లో? గ్రూప్ అయితే సరిగా పెట్టు, ఇంకో ఇటుగా అది సరిగా ఉంటుంది. రాయి పెట్టు సరిగా చేస్తే నేను ఇంత సింపుల్ ఉంటే ఎట్లా ఇప్పుడు మనము క్రైస్తవుల కానీ వాళ్ళనే అంటే కాదు, వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని ఏమో ఉద్దేశం ఆయన ఎప్పుడంటే చనిపోతే మనం యూట్యూబ్ చూస్తాం కూడా అప్పుడు చేసినంత మన సొంతం అప్పుడు మనం ఆయనకు అభిమానం లేదు. ఆయన బాబు ఒకటే ఉన్నాడు. మస్తు మంది వచ్చింటారు. అప్పుడు రోజు మన ఊరి పిలుచుకునే రోజు మెయింటైన్ చేసుకుంటాం. ఆల్బర్ట్ ఆనంద్ తీసుకో. నువ్వు కూడా వచ్చేసి అవును ఇక్కడ పేరు తీసుకుందాం. ఇక్కడ మటర్ మెమరీ ఆఫ్ మటర్ హతసాక్షి అమరవీరుడు హతసాక్షి. సో అయితే ప్రవీణ్ పగడాలన్న సమాధి దగ్గరికి రావడం జరిగింది. సో అయితే ఇక్కడ సరిగ్గా ఇదే సమయానికి ఆయన హైదరాబాదు దాటి వెళ్ళాడు అని చెప్పేసి మనము వార్తలు వినడము. అయితే విజయవాడ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ కాల్ వాళ్ళ ప్రవీణ్ పగడాలన్న వాళ్ళ భార్య గారికి, సతీమణి గారికి ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను అంటే నేను రీచ్ అయ్యానని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు ఒక మాట అయితే మనం విన్నాము. ఏదేమైనప్పటికీ క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. కానీ ఒకరోజు మాత్రము ఒక నిరీక్షణ మాత్రము క్రైస్తవుడికి ఉంది. కానీ ముమ్మాటికి మాత్రం ఒక క్రైస్తవుడు కానీ దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు ప్రవీణ్ పగడాలన్న చనిపోయాడు అని అంటే దాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించేది. ఈరోజు వరకు కూడా ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఆయనని చంపారు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కుటుంబం మౌనంగా ఎందుకు ఉంది అని చెప్పేసి ఒకవేళ చాలామంది కూడా ప్రశ్నించవచ్చు. నిజంగా ఇది
ఏ బంధువులో, ఏ మిత్రులో, ఏ స్నేహితులో, లేకుంటే ఏ సంఘస్థులో కట్టిన సమాధి కాదు. కానీ వాళ్ళ కుటుంబము ఏమని చెప్తూ వచ్చిందనంటే, సో వాళ్ళు రాసిన ఒక మాటల్ని చూస్తే, ఇన్ మెమొరీ ఆఫ్ మార్టిర్, అంటే ఇతను ప్రవీణ్ పగడాలనే మా యొక్క రక్త సంబంధికుడు, నా మనిషి, నా వారు, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు చెప్పింది ఏంటి అని అంటే, అమరవీరుడు, హతసాక్షి, మార్టిర్ అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. అంటే చాలామంది ఇంట్లో వాళ్ళు సాక్ష్యమే లేదని అనుకుంటున్నారు, కానీ ఈ సమాధి మీద ఉన్న ఈ యొక్క రాతలు చెప్తూ వస్తున్నది. ఈ సమాధిలో ఉన్న రాతలు ఏ వ్యక్తో, సంఘానికి సంబంధించిన వ్యక్తో, వాళ్ళ క్లాస్మేట్సో, స్కూల్ మేట్సో, ఇంకా వేరే బంధువులో, రక్త సంబంధికులు రాసింది కాదు. తన కుటుంబం వాళ్ళు, తన తల్లి, తన అన్న, తన భార్య, తన పిల్లల సమక్షంలో వారిచ్చిన స్టేట్మెంటే అని చెప్పేసి ఈ యొక్క సమాధిని చూస్తే అర్థమవుతుంది. కానీ ఒక నిరీక్షణ మాత్రం ఒకటి ఉన్నది. ప్రవీణ్ పగడాలన్న చనిపోయింది ముమ్మాటికి మాత్రం ఇది ఈ మరణం అనేది. సో ఈరోజు వరకైనా, ఇది నేటికైనా చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ మరణం అనేది చాలామంది చెప్పుకుంటూ వచ్చేది ఇది ఒక తాగి చనిపోయాడని చెప్పేసి అనుకుంటుండొచ్చు. ఒకవేళ ఈ రోజుకు సంవత్సరం అయిపోతున్నా, కొంచెం దగ్గరికి ఈరోజు సంవత్సరం అయిపోతున్నా ఆ యొక్క ప్రవీణ్ పగడాలన్న మరణము యావత్ క్రైస్తవ సమాజం మొత్తం, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు సహితము ఈ యొక్క మరణం అనేది, దీని వెనకల ఒక కుట్ర కోణం అనేది దాగి ఉన్నది. ఆయన చంపబడ్డాడు మూర్ఖుల చేతుల్లో. ఆయన జ్ఞానం ముందు ఓడిపోయిన వాడు, ఆయన జ్ఞానం ముందు మాట్లాడలేని వాడు, ఆయనని చంపేశారని చెప్పేసి యావత్ క్రైస్తవ సమాజం మాత్రము మాట్లాడుతూ ఉన్నది. సో ఆయన జ్ఞానము ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాకుండా, ఆయన నిత్య జీవం గురించి, సత్యం గురించి, ఈ యొక్క సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయన ఒక పాస్టర్ అనే కాదు, ఒక బిజినెస్ మ్యాన్ అనే కాదు, ఆయన ప్రపంచంలో ఉన్న మేధావులకి సరితుల్యమైన, సమానమైన జ్ఞానంతో ఆయన అనేకులకు వివరించలేని, ఎవరు కూడా ఆలోచింపలేని, అసలు వాళ్ళ ఊహకందని విషయాలనేటి ఆయన చెప్పడం జరిగింది. కేవలము ఆ యొక్క వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవుడు ఆయనకు బయలుపరుస్తేనే తప్ప ఈ విషయాలనేటి బయలుపరచలేడు. మరొక్కసారి నేను గతంలో కూడా మేము పదే క్రైస్తవులమైన మేమందరం కూడా మాట్లాడుకుంటూ వచ్చినాం. ప్రవీణ్ పగడాలన్న విషయంలో జరిగిన విషయాల్ని మేము చెప్పుకుంటూ వస్తుంటుంటే, ఆయన యొక్క మరణము గురించి, బుల్లెట్ ప్లస్ లిక్కర్ మర్డర్, ఈ బుల్లెట్ ఒకటి, ఆ లిక్కర్ మందు ఒకటి అని చెప్పేసి తీసుకొని వస్తే, దీన్ని మొత్తం ఓవరాల్గా చూస్తే అదొక మర్డర్, అదొక హత్య అని చెప్పేసి క్రైస్తవ సమాజం మొత్తం, యావత్ క్రైస్తవ సమాజం మొత్తము చెప్తూ వచ్చింది. ఇంకోటి, 3 సార్లు బుల్లెట్ మీద అదే పనిగా హైవే మీద తావుకుంటూ పోతూ పడిపోతూ ఉన్నాడు అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. ప్యాంటు డ్యామేజ్ కాదు, షర్టు డ్యామేజ్ కాదు, ఏది డ్యామేజ్ కాదు. కానీ బండి కూడా చూడండి ఎంత బాగుండే. ఆ బండి కూడా ముందు ఒక రాడుతోని కానీ, కసితోని కానీ, కోపంతో కానీ అది కొట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇమేజ్ కూడా కొద్దిగా దగ్గరికి తీసుకో. సో ఇలా తాగిండు అని చెప్పేసి, బుల్లెట్ కింద పడితే కనీసము అసలు హ్యాండిల్స్ కూడా బుల్లెట్ ఎట్లుందో అలానే ఉంటుంది. కానీ సైడ్లో చిన్న సైకిల్ కింద పడినా కూడా అది ఏమైపోతుంది, కింద పడిపోయి కొట్టుకోబోతుంది. అయినప్పటికీ కూడా అది కాదు. ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఆర్టీవీలో మరీ ముఖ్యంగా మీరు చూస్తుంటారు, ఒకవేళ టీవీ ఛానల్లో ఆర్టీవీలో వాళ్ళ యాంకరు ఒక మేడము ఈ హైదరాబాద్లో లిక్కర్ కొన్నాడని చెప్పేసి అంటుంటారు. ఈ TV9లో ఉన్న యాంకర్స్ ఏమంటారంటే, మన ఆర్టీవీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఆర్టీవీ చేతుల్లో ప్రవీణ్ పగడాల యొక్క మన ఫోన్పే, గూగుల్ పే ఏ విధంగా లిక్కర్ షాప్లో ఉండి ఎల్బీ నగర్లో కొంటున్నాడో అవన్నీ దొరికినాయి అని చెప్పేసి చెప్తూ జరిగింది. సో కానీ ఆర్టీవీ వాళ్ళు ఏమని చెప్పారు, వాళ్ళ రిపోర్టరు, ఫోన్పే చేశాడు, గూగుల్ పే చేశాడు, ఆన్లైన్ పేమెంట్ చేశాడు అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ ఆర్టీవీ రిపోర్టరు ఈయన క్వశ్చన్ అడుగుతుంటుంటే ఏం చెప్తారు తెలుసా, ఆయన
ఫోన్పే చేశాడా గూగుల్ పే చేశాడా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సమాధానము, ఆయన ఫోన్పే కాదండి, గూగుల్ పే కాదండి, ఆయన చేసింది మన కార్డు పేమెంట్ చేశాడని చెప్పారు. సో మరి వీళ్ళేమో మనకేం చెప్పారు, ఫోన్పే చేశారు, డిజిటల్ పేమెంట్ చేశాడని చెప్పేసి అన్నారు. సో కానీ ఆయన చేసింది మాత్రము కార్డు పేమెంట్ అని చెప్పేసి అంటాడు. ఎవరు? ఈ యొక్క లిక్కర్ మార్ట్ షాప్ యజమాని. సో ప్రతి చోట ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీ ఫుటేజ్లే ప్రవీణ్ బ్రదర్ని హత్య చేశారు అనడానికి బలమైన ఆధారాలు. సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం, అతను బార్ షాప్కి వెళ్ళి తాగాడు అని నమ్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పేసి క్రైస్తవ సమాజం అడుగుతుంది. సో అతను బార్ షాప్కి వెళ్ళిండు, తాగిండని చెప్పేసి నమ్మించడం కోసం ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి వెనకాల నుండి ఒక ఫోటోలు తీయడం ఏంది, ఇంకో వైన్ షాప్ దగ్గరికి వెళ్తే ఇద్దరు వ్యక్తుల్ని స్లో మోషన్లో తీస్తే వాళ్ళు వీడియోలు తీయడం ఏంది. ఇదంతా చూస్తున్నట్లయితే గతంలో మనకు సంబంధించిన ఇక్కడికి ఇందాక వచ్చిన బిషప్ గారు కూడా, ములకల భాస్కర్ గారు కానీ ఇంకా చాలామంది క్రైస్తవ నాయకులు కూడా చాలామంది దాని మీద ఇది తప్పు, ఇది హత్యనే ముమ్మాటికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంత సీసీ ఫుటేజీలు పెట్టుకొని అసలు బండి కూడా ఎక్కడ కూడా ఇంకోటి మీరు ఇక్కడ దగ్గరలో విజువల్స్ చూస్తుంటుంటే ప్రవీణ్ అన్న చనిపోయే వారం 10 రోజుల 15 రోజులు నెల రోజుల వరకు సీసీ కెమెరాలు ఇలా రోడ్డును చూడాల్సినవి పైకి చూస్తూ వచ్చినాయి. అవి తర్వాత ఒక చోట విజయవాడలో ఆగి తాగి పడ్డాడు అని చెప్పేసి ముఖానికి మాస్క్ తీయకుండా టీ తాగిండని చెప్పేసి ఒక విజువల్ చూపించడం జరిగింది. కానీ ఆ విజువల్లో చూసినట్లయితే అక్కడ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా బయట మాస్క్ తీయకుండా టీ తాగుతాడంట, మరి మందు తాగిందంటారు. నిజానికి ఈరోజు విజయవాడలో ఉన్న ఆ యొక్క షాపులో ఒక అబ్బాయి శివనా మరి సమ్మేదో అతను వచ్చాడండి, ఎంహెచ్ వెహికల్ ఉన్నది. సో ఆయన టీ తాగాడు, ఇస్తే మాస్క్ తీయలేడు అని చెప్పి చెప్తూ వచ్చిండు. ఆ తర్వాత ఆయన తాగినట్టు కనిపించలేదని చెప్పేసి అక్కడున్న పోలీసు ఎస్ఐ గారు అన్నారు, ఇతను అన్నాడు. కానీ ఈరోజు ఆ చాయ్ హోటల్ అనేది విజయవాడ దగ్గర కనుమరుగైపోయింది. లేదు, ఆ హోటల్ ఎవరు తీసేసారు, ఎందుకు తీసేశారు? సో ఈ కుట్రలు. సో ఇక్కడున్న బుల్లెట్ కలర్ వేరు, ప్రవీణ్ పగడాల అన్నది ఆ బుల్లెట్ వేరు. ఇక్కడ ఈ మనిషి వేసుకున్న టీషర్ట్ కలర్ కూడా, ప్యాంటు కలర్ కూడా వేరు. పోస్ట్ మార్టం దగ్గర డెడ్ బాడీకి ఉన్నప్పుడు గోర్లే లేవు. ఇక్కడ ఉన్న వ్యక్తికి గోర్లు, నిండుగా గోర్లు ఉన్నాయి, పొడుగాటి గోర్లు. సో ఇవన్నీ మనము చూస్తున్నట్లయితే ఇదిగో ఎక్కడ కూడా బాడీ పైన బైక్ పడి ఉండటం. నిజంగా ఒక అట్లాస్ సైకిల్ కానీ, ఒక రేంజర్ సైకిల్ కానీ, చిన్న సైకిల్ కూడా మనము తోలుకుంటూ పోతుంటుంటే మన పైన పడదండి. కానీ ఇంత 180-200 కిలోల బరువు ఉంటుందంట బుల్లెట్ బండి. మరి అదొచ్చి మీద బాడీ మీదనే పెట్టేసినట్టోలే పెట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఆ సీసీ ఫుటేజ్లో బయలుదేరిన దగ్గర నుండి ఎందుకు బయటకు చూపించలేదని చెప్పేసి మా వాళ్ళు అడిగారు. సో ఇంత తాగిన వ్యక్తి, 3-4 చోట్ల మందు కొనుక్కున్న వ్యక్తి, కింద పడుతున్న వ్యక్తి, ఎట్లా అతను మరి 90-100 స్పీడ్లో నడిపేయగలుగుతాడా? తాగిన వ్యక్తి. మరి చాలామంది వ్యక్తం చేస్తున్నారు, 90-100 స్పీడ్లో నడిపించగలిగినంత వ్యక్తి బండిని కంట్రోల్ చేయగలుగుతాడా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వెంబడిస్తున్న 3-4 కార్లు ఏంటిది అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఆ ప్యాంటు కానీ ప్రవీణ్ పగడాలన్న డెడ్ బాడీ చూస్తున్నట్లయితే అప్పుడున్న అది వేరు, ఇప్పుడు ఇగో ఈ బుల్లెట్ను మొత్తం కొట్టినట్టోలే. సో ఇట్లా రకరకాల హెడ్ లైట్స్ వలిగిపోయినాయి. సో కేవలం మరి ఒకవేళ బండి యాక్సిడెంట్ అయితే ఆ బండి ఈ విధంగా బండికి మొత్తం రక్తం చిందుతుందండి. ఇదంతా చూడండి, అంటే తలని ఆయన కేసి కొట్టినట్టోలు ఉంది, బలంగేసి కొడితేనే ఆ రక్తం చిల్లినట్టోలే కనిపించింది. సో అది ఈ కర్రలు ఏమైపోయినాయి, అక్కడ కర్రలు కూడా తర్వాత క్రైస్తవ విశ్వాసులు కానీ క్రైస్తవులు సేవకులు పాస్టర్లు వచ్చి అక్కడ ఈ కర్రలేంది, కర్రలకున్న రక్తం మరకలేంది అన్నప్పుడు తర్వాత వాటిని కొంతమంది మళ్ళీ తీసుకొని అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతి చోట హెల్మెట్ విషయంలో కానీ హెల్మెట్ అలానే పెట్టి ఉంటుంది, బాడీకి అంతా జరుగుతుంటుంటాయి. లిక్కర్ షాప్లో ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పారు. ఈ డూప్ అని చెప్పేసి యావత్ క్రైస్తవ సమాజం మాత్రము నమ్ముతుంది. ఇది డూపే, ఇదంతా నకిలీయే అని చెప్పేసి ఇంత నకిలీ డూపుని పెట్టాల్సిన అవసరం ఏముంది, ఈ వీడియోలు తీయించవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి మీరు ఒకవేళ ఎన్ని రాజకీయ కుట్రలు కోణాలు ఏవైనా పన్నినా కూడా
సత్యం మాత్రం ఒకరోజు బయటపడుతుంది. క్రైస్తవుడికి మాత్రం ఒకటే ఒక నిరీక్షణ, ఆయనని చంపారు దొరకబట్టి వాళ్ళని చంపండి అని కాదు, మీరు దొరకబట్టని పట్టకపోండి అవసరం లేదు. మన్నైనది వెనకటి వలె మట్టికి చేరుతుంది. మట్టిలో ఉన్నాడు ప్రవీణ్ పగడాల్ అనే ఒక వ్యక్తి, ఒక దైవ సేవకుడు, ఒక 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 మానవత్వం ఉన్న మంచి మనిషి. అనాథలకు, వితంతులకు, విధవరాలకు కొన్ని ఊర్లలో రోడ్లు వేయించిండు, లైట్లు వేయించిండు. తిండి లేని దౌర్భాగ్యులకు కూడా, త్రాగుబోతులకు, తిరుగుబోతులకు ఒక ఆశ్రయం ఇచ్చి ఉద్యోగం పెట్టించి, నాకు 22-23 సంవత్సరాల నుంచి ప్రవీణ్ పగడాలన్నా నాకు తెలుసు, నేను చూశాను. ఏ రోజు కూడా తాగినట్లు మేము చూడలే. నా ఛానల్లో అబద్ధ బోధకులు, దొంగ పాస్టర్ల గురించి నేను ఎన్నోసార్లు పెట్టాను. సో ఏనాడు కూడా మేము ఆయనని త్రాగుబోతుగా కానీ ఒక పనికి మాలిన వ్యక్తిగా మేము చూడలేదు. ఆయన ఒక అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సో అలాంటి వ్యక్తి మీద ఎన్నో నిందలు వేశారు. కానీ మాకు ఒకటి విశ్వాసం, ఈరోజు మట్టిలో విత్తబడిన మేము, ఈరోజు మట్టికి చేర్చబడిన వ్యక్తి మళ్ళీ ఒకరోజు దేవుడితో, దేవుని రాజ్యంలో నిలబడతారు, దేవునితో ఉంటారు. మాకు నిరీక్షణ ఉంది. చనిపోయిన వాళ్ళు మృతులు, దేవుడు ఒకరోజు రెండవ రాకల్లో ప్రభు ఈ లోకంలోకి బూరలతోనూ, దూతలతోనూ, మా ప్రధానులతోనూ ఆయన మధ్యాకాశంలో వస్తున్న సమయంలో మృతులైన వాళ్ళు మొదటగా లేస్తారని చెప్పేసి ఆ విశ్వాసంతో మేమున్నాము. ఎంతోమంది మొదటి ఆది అపోస్తుల కాలంలో నుండి క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, దేవుని బిడ్డల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఏ దాడి జరిగినా కూడా దేవుని ప్రేమ నుండి, దేవునితో ఉన్న సహవాసం నుండి దూరం చేయలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, విడిచిపెట్టిన ప్రవీణ్ అన్న సంఘం గురించి, వారి కుటుంబం గురించి, భార్య పిల్లల గురించి, తల్లి గురించి, వారి గురించి, వారి పరిచర్య గురించి ప్రార్థించండి. ఈయన రక్తాన్ని చిందించిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒకరోజు మాత్రం బయటకు వస్తారు. అది దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు బయటకు తీస్తాడు. దేవుడు వారికి మారు మనసును కలగజేయాలని చెప్పేసి క్రైస్తవ్యం కోరుకుంటుంది. కానీ వారిని శిక్షించాలి, వారిని చంపేయాలి, వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబమే ఆ రోజు కోరుకోలేదు. అమరవీరుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది, అమరుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది, హతసాక్షి అని చెప్పేసి రాయడం జరిగింది. కానీ ఏనాడు కూడా శిక్షించమని ఈరోజు మేము కానీ ఎవరం కానీ కోరుకోము. రాజకీయం కోసం మాత్రమే చంపిన వ్యక్తులు మాత్రమే ఈ యొక్క అంగులు ఆర్భాటాలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న కొంతమందిని కూడా చూస్తున్నాను. కొంతమంది కొన్ని ఫోటోలు పెట్టుకొని ప్రవీణ్ పగడాలని చంపిన A1 ఇతనే అని చెప్పేసి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. కొంతమంది ఫోన్పేలు పెట్టుకున్నారు, కొంతమంది పాస్టర్ అనే ముసుగును తొలగించుకొని రాజకీయ వ్యాపారాలు ఎత్తి, రాజకీయ అవతారాలు ఎత్తి ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, చంపబడతాము, కొట్టబడతాము, హింసించబడతాము. ప్రభువు కోసం మనము ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళమే, ఒకరోజు మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. కానీ మోసగాళ్ళ విషయంలో, ప్రవీణ్ పగడాలన్న పేరు చెప్పుకొని దందాలు చేసే వాళ్ళ విషయంలో కొంతమంది అన్న అని చెప్పేసి అన్నని పట్టించిన ఇస్కరియోతు యూదాలు ఉన్నారు. దేవుడు తప్పకుండా అలాంటి వారికి దేవుడు శిక్ష వేస్తాడు. సో వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. షలోమ్. మీ సహోదరుడు నీల్ రాజ్. సో చాలామంది బ్రదర్స్ అన్న సమాధి దగ్గరికి చూడడం కోసం వచ్చారు. బ్రదర్ ఎవరైనా మాట్లాడతారు? ఏమైనా ఎక్కడి నుండి వచ్చారు? మెదక్ నుంచి వచ్చారా? సో అన్న ఎట్లా తెలుసు మీకు ప్రవీణ్ పగడాలన్న? మేము రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు చూసేవారమండి. అప్పటి నుంచి పరిచయం అండి మాకు. రోజు శనివారం రోజు, ఆదివారం రోజు సాయంకాలము 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రోగ్రామ్ వస్తుండే. అసలైన ప్రశ్న సిసలైన జవాబు ద్వారా చూసేవారమండి. అప్పటి నుంచి పరిచయం అండి మేము. అంతే. ఎప్పుడు ముఖ పరిచయం కూడా లేదు? పరిచయం ఎప్పుడు లేదండి. చివరికి మేము చనిపోయినప్పుడే అయ్యగారిని చూసాము. మాకు సిటీలో ఉండడానికి కూడా తెలియదు అంత. ఓకే. మీరంతా మెదక్ నుంచి వచ్చారు? ఇక్కడేనా కొందరు? ఓకే బ్రదర్. మీరు ఎప్పుడు చూసారు బ్రదర్ అన్నని? అన్న ముందర నుంచే వీడియోస్ చూస్తుంటాం అన్న, అలాగా పరిచయము. ఓకే. ఇట్లా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా మరీ ఎక్కువ అన్న పాత వీడియోస్ కూడా చూడడం జరిగింది. అన్న లేని లోటు తీరలేదు. అంటే ఇప్పుడు అన్న అయితే చెప్పి అప్పుడు మేము పుట్టక ముందు నుంచి కూడా అన్న ఈ రకంగా దేవునిలో ఇంత ఎదిగి మన కోసం, అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత మేము ఆ పాత వీడియోస్ అన్ని చూసి ఇంకా దేవునిలో ఎదగడం, బలపరచబడుతున్నాం అన్న. సో మీరన్నా ఎక్కడి నుండి వచ్చారు? సంగారెడ్డి నుంచి. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడే మీరు అన్న చనిపోయిన తర్వాతనే వీడియోలు తీసి? ముందు నుంచి ఆయన వాయిస్ ముఖాముఖిగా ఎప్పుడు చూడలేదు.
చూడండి, అన్న సమాధి దగ్గరికి కానీ ప్రవీణ్ పగడాలన్న చనిపోయిన తర్వాత నిజంగా దుర్మార్గులు చంపాము, సాతాను చంపేసింది అని చెప్పేసి అనుకున్నారు. కానీ అంతకు రెట్టింపులు ప్రవీణ్ పగడాలన్న ఇంకొక బ్రతుకుతే దేవుడిచ్చిన ఆయుష్ ఒకవేళ నార్మల్గా ఉంటే ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఒక 45 సంవత్సరాలు ఉండుంటే ఇంకొక 60-65 సంవత్సరాలు, ఒకవేళ ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుంటుంటే ఆయన ఒక 2 కోట్ల మందికేమో తెలుసుండొచ్చు కావచ్చు ఆయన ఆ 60 సంవత్సరాలు ఇంకా బ్రతుకుంటుంటే. కానీ ఆయన చనిపోయిన ఒక నెల రోజుల లోపలనే కొన్ని కోట్ల మందికి దగ్గర కొన్ని ప్రపంచం మొత్తం కొన్ని వందల కోట్ల మందికి ఆయన చేసి వచ్చారు. అవునా కాదా బ్రదర్? సో కొన్ని మీరు అనుకుని ఉన్నారు, కానీ ఆయన మాత్రము కొన్ని కోట్ల మందికి ప్రభువుని మళ్ళీ పరిచయం చేసి నేను లోకంలోకి వెళ్ళిపోయాను బ్రదర్ అని మొన్న ఒక సహోదరి చెన్నైలో చెప్తుంది. ప్రవీణ్ పగడాల గారి మరణం ఎప్పుడైతే చూశానో మళ్ళీ నేను తిరిగి ప్రభువుకి పట్టబడి అంటుకట్టబడి బ్రతుకుతే క్రీస్తు కోసం రోషం కలిగి బ్రతకాలి. అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తే ప్రభువు కోసం ప్రాణం పెట్టాడు, చంపబడ్డాడు. నేను నా ప్రభువుని నేను ఎందుకు విడిచిపెట్టాలని చెప్పేసి వచ్చింది, మళ్ళీ ప్రభువులోకి వచ్చింది. అలాంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎంతోమంది లేడులే ఇక ప్రవీణ్ పగడాల గారి యొక్క చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, అయిపోయింది తీసేసాము లేపేసామని అనుకునే వాళ్ళు అందరికీ తెలుసు ఏం చేశారు ఏందనేది ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఆయనని ఏం చేశారు, ఎలా చేశారు. నిజంగా ఈరోజు ఈ టైం రోజు చూస్తే ఆయన ఈ సమయానికి ఈరోజు పోయిన సంవత్సరము మార్చి 24వ తారీఖు నాడు ఆయన ఈ సమయానికి పట్టబడి వాళ్ళ యొక్క హస్తాల్లో వాళ్ళ చేతుల్లోకి చేజిక్కిపోయాడు. సో చిత్రహింసలు పెట్టారు. సో కొట్టరాని చోట కొట్టారు అని చెప్పేసి నిజంగా ఆ గాయాలని చూస్తే అర్థమవుతుంది కదా అది యాక్సిడెంట్ అని చెప్పేసి. యావత్ క్రైస్తవ సమాజం తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మరు అది. మీరు ఎన్ని కోట్లు ఇస్తున్నా కూడా పాస్టర్లకు, ఒకవేళ క్రైస్తవులకు ఎన్ని ఆఫర్లు పెట్టినా, ఒకవేళ నమ్మించడం కోసము ఎన్ని బహుమతులు ఇస్తామని చెప్పినా, ఎన్ని క్రిస్మస్లకు ఎన్ని బట్టలు ఇస్తామని చెప్పిన క్రైస్తవుల్ని మాత్రం ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని మా గుండెల్లో నుండి, ఆయన యొక్క చనిపోయిన తీరుని మా గుండెల్లో నుండి మాత్రం తీసివేయలేరు. సో కాబట్టి వారికి దేవుడు కఠిన శిక్ష వెయ్యాలని మేము కోరుకోము. వారి కండ్లని, వారి మనోనేత్రములని తెరవజేయాలని చెప్పేసి, వారికి మారు మనసు కలగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో ఈ యొక్క వీడియోని దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను కండ్లారా ప్రవీణ్ పగడాలని చూసి దగ్గరగా ఉన్న వ్యక్తిని కాబట్టి. సో ఆయన ఏంటి అని చెప్పేసి నాకు తెలుసు. సో కాబట్టి అనేక మంది ప్రభు కోసము రోషం కలిగిన వాళ్ళు లేవాలని చెప్పేసి ప్రభుపేట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. షలో, మీ సహోదరుడు నేను రాజ్. చాలామంది దూరంలో ఉన్న వాళ్ళు మేము రాలేము, కొంచెం చూపించండి అన్న వాళ్ళ కోసము నేను మరొకసారి ప్రవీణ్ అన్న సమాధిని ఎప్పుడు చూపించినా కూడా చాలామంది బ్రదర్ మాకు కూడా చూసే అవకాశం దొరకట్లేదు బ్రదర్, మేము దూరంలో ఉన్నాం, వేరే దేశాల్లో ఉన్నాం అన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇతరులకు కూడా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇదండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. షలోమ్.